మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు. మీ వాక్యం మాట్లాడటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ అవకాశాన్ని సోదరులు సుబ్రహ్మణ్యం గారి ద్వారాగా మరి చక్కగా యూట్యూబ్ ద్వారాగా మీ వాక్యం మాట్లాడటానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు. వాక్యం మీది, జ్ఞానం మీది. మీ వాక్య జ్ఞానాన్ని బోధిస్తుండగా మీ తోడు, మీ సహాయం ఇచ్చి నడిపించమని, వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, మాట్లాడుతున్నాను నన్ను వింటున్న వారిని కూడా కాపాడమని యేసు ప్రభు పేరట వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మానవుల ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనే అర్థం దేవుని దగ్గరే నేర్చుకోవాలి. మనం దేవుని చూసే మనం నేర్చుకోవాలా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు అనడానికి యేసుక్రీస్తు ప్రభు జీవితం, ఆయన శిలువ మరణం, ఇవన్నీ కూడా దేవుడు ప్రేమ గలవాడు అనడానికి మనకు కనబడుతుంది. అలాగే క్రీస్తు ప్రభు ప్రేమ గురించి ఆలోచన చేస్తే సంఘం పట్ల, సంఘం ఎడల క్రీస్తు ప్రేమను ఒకసారి ఆలోచన చేద్దాం. అంశం ఏంటంటే సంఘం ఎడల క్రీస్తు ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 32 వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 32 వరకు మనం చదివినట్లయితే అక్కడ సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ కనబడుతుంది. సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ కనబడుతుంది. 5:22 నుంచి 32 వచనాలని మనం ఆలోచన చేద్దాం. సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ. అందులో ఒక మొదటి పాయింట్ని ఆలోచన చేద్దాం. సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం, సంఘానికి క్రీస్తుకున్న సంబంధం. అందులో సంఘమునకు క్రీస్తుకున్న సంబంధంలో యేసుక్రీస్తు ప్రభు 5:23లో ఎఫెసీ పత్రికలో అక్కడ శిరస్సు అనేటువంటి పదం వచ్చింది. శిరస్సు 5:23 వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున అని ఉంది. అక్కడ చూడండి, శిరస్సు అనేటువంటిది. శిరస్సు మన శరీరం అంతటికి కూడా ప్రేమతో కాపాడుకుంటుంది. శరీరం అంతటిని ప్రేమ అనేది మన శిరస్సుల నుంచే, ఎడ్లో నుంచే ప్రేమ కానీ ఏమైనా రావాలంటే ఎక్కడి నుంచే వస్తుంది మనకి. ఈ శిరస్సు ఏం చేస్తుందంటే శరీరం అవయవాలన్నిటినీ కాపాడుకుంటుంది. శిరస్సు ఏం చేద్దంటే శరీరం అంతటినీ పోషించుకుంటుంది. శిరస్సు ఏం చేద్దంటే శరీరం అంతటిని ప్రేమించుకుంటుంది. శిరస్సు చాలా ఇంపార్టెంట్. శిరస్సు శరీరం అంతటిని నియంత్రించుకుంటుంది. శిరస్సు చాలా ఇంపార్టెంట్ అండి. శిరస్సు చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేమ కాళ్ళలోంచి, చేతుల్లోంచి, భుజాల్లో నుంచి గట్ట పుట్టదు, చెవుల్లోంచి గట్ట పుట్టదు. కానీ
ఎడ్లోంచే ప్రేమ కానీ ఏదైనా మొత్తం మన యొక్క జీవితం మొత్తం నడిపించబడటానికి కారణం ఎవరంటే శిరస్సు అనేటువంటిది. ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అంటున్నారు. సంఘానికి క్రీస్తుకున్న సంబంధం అనేది మనం మాట్లాడుకుంటే శిరస్సు శరీరానికి ఉన్న సంబంధం అంటున్నాడు. శిరస్సు లేకపోతే శరీరం ఎలా పనిచేస్తుంది? ప్రతివాని శరీరానికి శిరస్సు ఉండాలి కదా. ప్రతివాని శరీరాన్ని నడిపించేది ఎవరంటే శిరస్సు, కాపాడేది ఎవరంటే శిరస్సు, ప్రేమించేది ఎవరంటే శిరస్సు, పోషించేది ఎవరంటే శిరస్సు, నియంత్రించుకునేది ఎవరంటే శిరస్సు. చూద్దాం ఆలోచన. ఒకటి శిరస్సు. తర్వాత క్రీస్తుకున్న ప్రేమ. క్రీస్తుకున్న ప్రేమ ఒకటి శిరస్సు, ఆయన ప్రేమ. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 3:16 చదువుతున్నాను. 3:16లో ఒకటి శిరస్సు అని చదివాం, 2 ప్రేమని చూస్తున్నాం. ప్రేమ. శిరస్సు అనేది మన అవయవాలన్నిటినీ మీరు ఆలోచన చేశారు లేదు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. వింటున్నా, ఈ వర్తమానం వింటున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. శిరస్సు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో చూడాలి మీరు. ఎంత ప్రాముఖ్యమైంది ఒక శిరస్సు. మనిషి అనండి, జంతువు అనండి, ప్రతిదానికి కూడా శిరస్సు చాలా ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్. అందువల్ల శిరస్సు అనేటువంటిది, శిరస్సు లేకపోతే శరీరం పనికిరాదు. ఇంకా అంత ఇంపార్టెంట్ శిరస్సు. అంతా శిరస్సులో ఉంది. నువ్వు ఎంత బలంగా ఉన్నా కానీ శిరస్సు కావాలి. జ్ఞానం అన్నా ఏదైనా మొత్తం శిరస్సులోనే ఉంది కదా. మనసు కానీ మొత్తం అంతా ఎక్కడుందండి? శిరస్సులోనే. జ్ఞానం కానీ అన్నీ కూడా మనకి ఇక్కడే కనపడతాయి. అందుకే శిరస్సు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటారండి? ఎఫెసు పత్రికలో సంఘమునకు శిరస్సు, క్రీస్తు ప్రభు సంఘాన్ని శిరస్సు అని చెప్పాడు. నిజమే, శిరస్సు సంఘానికి. అలాగే ప్రేమ. 3:16 చదువుతాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. 16 చూడాలి మీరు జాగ్రత్తగా. 16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులై ఉన్నాం. కనుక తన ప్రాణం పెట్టాడు దేనికి? సంఘము కొరకు. అంచేతను క్రీస్తుకున్న ప్రేమ. ఒకటి శిరస్సు, ఆయన ప్రేమ, సంఘ పెట్టలున్న ప్రేమ. ఇంకా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 7:17 ప్రకటన గ్రంథం 7:17 ప్రకటన గ్రంథం 7:17 చదువుతాను. ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైన వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించెను అని చూడండి. అక్కడ గొర్రెపిల్ల వారి కాపరి అయి అని చూడండి. గొర్రెపిల్ల అంటే క్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ చూడాలి ఎలా ఉంది అక్కడ. క్రీస్తుకున్న ప్రేమ, క్రీస్తుకున్న ప్రేమ. అంచేతను ఇక్కడ ఒకటి శిరస్సు అనేటువంటిది, సంఘానికి క్రీస్తుకున్న సంబంధం. ఒకటి ఆయన శిరస్సుగా ఉన్నాడు, 2 ప్రేమ కలిగి ఉన్నాడు అనేది చూస్తాం. 10-11 యోహాను సువార్త. మీరు నేను చెప్పే అంశాన్ని పెద్దాన్ని ఆలోచన చేయండి. శిరస్సు అనేటువంటిది, శిరస్సు ఎంత ప్రాముఖ్యం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రసంగం ఉంటున్నా మీరు ఆలోచించి ఉంటారు ఇంతకుముందు. ఆలోచించి మీరందరూ కూడా మరొకసారి ఆలోచించండి శిరస్సు గురించి. అలాగే ఆయన ప్రేమ గురించి ఆలోచించండి. 10-11 యోహాను సువార్త. యోహాను సువార్త 10-11 చదువుతాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టే కాపరి. ప్రాణం పెట్టేవాడి కంటే ఇంక ప్రేమ గలవాడు ఎవరుంటారు? ప్రాణం పెట్టేవారికంటే ప్రాణం పెట్టేదానికంటే ఇంక గొప్పది ఏముంటుంది? అంచేది ఇక్కడ మనం ఆలోచన చేసే ఆలోచనలో ప్రేమ మొదటి పాయింట్
పెద్ద పాయింట్లో సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం అనే దాంట్లో ఏ శిరస్సు, బి ప్రేమ, 3 మహిమ, 3 మహిమ. అంటే సంఘానికి క్రీస్తుకున్న సంబంధంలో మహిమ ఒకటి, మహిమ గలదిగా తయారు చేసుకోవటం. సంఘం వల్ల మహిమ రావాలి కనుక క్రీస్తు ప్రభు సంఘానికి ఉన్న సంబంధంలో సంఘాన్ని మహిమ గలదిగా తయారు చేసుకున్నట్టుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 15:3-4 వచనాల్లో ప్రతి మాటను మీరు ఆలోచించాలి. ప్రియ సోదరులారా, ప్రతి మాట ఆలోచించాలి మీరు. 15 అధ్యాయము ప్రకటన గ్రంథం 15 అధ్యాయము 3-4 వచనాల్లో 15 అధ్యాయం 3-4 వచనాల్లో ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు అంటాడు అక్కడ. అంటే అందరూ దేవుని మహిమపరచాలి అనేది ఒక పాయింట్, అది ఆయన గొప్పతనాన్ని బట్టి. కానీ ఇక్కడున్న పాయింట్ ఇంకేంటి, సంఘానికి క్రీస్తున్న సంబంధంలో శిరస్సుగా ఉండడం జరిగింది, ప్రేమ కలిగి ఉంటుంది, మహిమగా ఉండాలి, దాన్ని మహిమగా చేసుకోవాలి, మహిమ కలిగి ఉండాలి సంఘం. మహిమ దేవాలైనటువంటిది ఇక్కడ ఉంది. ఎఫెసీ పత్రిక 5:27లో, ఎఫెసీ పత్రిక 5:27 వచనములో 5:27 వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:27 వచనములో, ప్రియా సోదరులారా, ఒకసారి ఇది ఆలోచించే 27 వచనములో, క్రీస్తు కూడా సంఘముని ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అటుది మరేదైనను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను, చూడండి అక్కడ మహిమ గల సంఘముగాను, మహిమ కలిగిన సంఘం. మహిమ కావాలి సంఘానికి. క్రీస్తు ప్రభు మహిమనిస్తాడు. మహిమ అనేటువంటిది చూస్తాం మనం. మహిమైనటువంటిది చూస్తే ఫిలిప్పీ పత్రిక 3:21లో, ఫిలిప్పీ పత్రిక 3:21లో సమస్తమును తనకు లోపరుచుకోవాలన్న కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చుకుంటాడు అన్నాడు. మహిమ గల శరీరం సంఘం అని, సంఘానికి క్రీస్తుకున్న సంబంధంలో మహిమ ఒకటి, మహిమ, ప్రేమ, శిరస్సు, ఇది సంఘం పట్ల క్రీస్తుకున్న సంబంధం. సంఘం మీద క్రీస్తుకున్న ప్రేమ మనం ఆలోచన చేస్తాం. ఎంత గొప్ప సంబంధం. శిరస్సు చాలా ఇంపార్టెంట్. 2 ప్రేమ చాలా ఇంపార్టెంట్. మహిమ, మనం ఎక్కడ ఏ పని చేసినా ఆ డిపార్ట్మెంట్కి మహిమ తేవాలి. మనం ఏ ఇంట్లో నివాసం చేసినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మహిమగా ఉండాలి. దేవుని మహిమ కనపడాలి, క్రీస్తు మహిమ కనపడాలి మనలో నుంచి. ఇంత మహిమ గలవాడా దేవుడు, ఇంత గొప్పవాడా అని నిన్ను చూసి మనల్ని చూసినప్పుడు రావాలి అందరికీ, ప్రభువు నమ్ముకోవాలనిపించాలి. అందువల్ల మహిమగా ఉండాలనేది. ఇంకా మనం ముందుకు ఆలోచన చేస్తే అసలు క్రీస్తు సంఘమనగా ఎవరు అని ఆలోచన చేస్తాం మనం. అలా క్రీస్తు సంఘమనగా ఎవరు, క్రీస్తు సంఘమనగా ఎవరు? క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘం. మీరు క్రీస్తు సంఘమా? క్రీస్తు సంఘమా? ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘమై ఉండాలి. ఎందుకో మనం ఆలోచన చేస్తాం. క్రీస్తు సంఘం అనగా ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 19 వచనములో
అమూల్యమైన రక్తం చేత, నిర్దోషము నిష్కళంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితారని మీరు ఎరుగుదురు కదా. చూడండి, అక్కడ క్రీస్తు సంఘం అంటే ఏంటి? అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషం నిష్కళంక గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంతో విమోచించబడ్డవారు క్రీస్తు సంఘం అనగా. క్రీస్తు సంఘం అంటే ఏంటి చెప్తుండే అక్కడ? అమూల్యమైన రక్తం చేత, ఖరీదు వెలకట్టలేనిది. అమూల్యం అంటే వెలకట్టలేనిది, వెలకట్టలేని క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం వెలకట్టలేం, ఇంత ఖరీదని పెట్టలేం. మన రక్తాన్ని అమ్ముకోవచ్చు ఖరీదుకి, ఇంత ఖరీదని ఉంటుంది మన రక్తానికి. రక్తం తక్కువ వస్తే కొనుక్కుంటున్నాం, కొంతమంది ప్రీగిస్తున్నారు రక్తాన్ని. కానీ ఇక్కడ ఈ రక్తం అది కాదు, అమూల్యమైన రక్తం చేత. మూల్యం అంటే ఖరీదు, అమూల్యం అంటే ఖరీదు కట్టలేనిది, వెలకట్టలేనిది. క్రీస్తు సంఘం అనగా ఇక్కడ అర్థం చెప్తున్నాడు, పొందొచ్చును. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరగరా అని చేతను. క్రీస్తు సంఘం అనగా ఎవరు అని మనం చూస్తాం అక్కడ. క్రీస్తు సంఘం అనగా ఎవరు? పొందొచ్చును చూసా. క్రీస్తు సంఘం అనగా ఎవరు? చూడండి ఒకసారి. క్రీస్తు సంఘం అనగా ఎవరు? ప్రకటన గ్రంథం 7:14 ప్రకటన గ్రంథం 7:14 7:14 అక్కడ 14 3వ లైన్లో, గొర్రె పిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవాళ్ళు. గొర్రెపిల్ల రక్తంతో అంటే, గొర్రెపిల్ల అంటే క్రీస్తు రక్తములో తమ వస్త్రాలని, అంటే వస్త్రాలు అనేవి, ఈ వస్త్రాలు అనేటువంటివి మన జీవితాన్ని చూసి మాట్లాడుతుంది వస్త్రం. ఇప్పుడు దాకా మనం పాత వస్త్రాలు ధరించుకున్నాం, ఇప్పుడు వస్త్రాలట గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు అన్నారు. వారి క్రియలు ఉతుక్కున్న వాళ్ళు. అంతకుముందు పాత వస్త్రాలు వేసుకున్నప్పుడు పాప వస్త్రాలు పోయి అంటాడు. అంటే క్రీస్తు సంఘం మనకి ఎవరు అని అర్థం మనం చూస్తాం. క్రీస్తు సంఘం మనకి ఎవరు? క్రీస్తు సంఘం అనగా ఎవరు? ఎఫెసీ 5:23 ప్రియ సోదరి సోదరులారా, సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ నేను మీతో మాట్లాడుతున్నాను. అందరూ మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. క్రీస్తుకున్న ప్రేమను ఒకసారి అర్థం చేసుకోండి. లోకమా, రాష్ట్రమా, దేశమా, సోదరులారా, అయ్యా, అమ్మ, సంఘము ఎడల క్రీస్తుకున్న ప్రేమ ఆలోచన చేద్దాం. ఎఫెసీ 5:23 సంఘం అనగా ఎవరు? ఎఫెసీ 5:23 5:23 క్రీస్తు శరీరమున రక్షకుడై ఉన్నాడు. అంటే క్రీస్తు చేత రక్షించబడిన వారు సంఘం అనగా. అర్థం చేసుకోండి సోదరులారా, మీరు ఎంతమంది అయితే ఈ ప్రసంగం వింటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సంఘం అనగా మానవులు మనసులో పుట్టిందాన్ని సంఘం అని పేరు పెడుతున్నారు. కాదు, మానవ మనసులో పుట్టింది సంఘం కాదు. మానవుల మనసులో పుట్టింది మతం పుడుతుంది. మానవ మనసులో పుట్టినటువంటిది మతం. అలాగే ఏదో ఒకటి ఇష్టం అన్నమాట. ఆ ఇష్టం వచ్చింది అన్నవాళ్ళు క్రీస్తు చేత రక్షించబడిన వాళ్ళు కాదు. ఎంతోమంది ప్రసంగాలు చేస్తున్నారు, కానీ క్రీస్తు సంఘం అనగా ఎవరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు చేత రక్షించబడిన వారు సంఘం అనగా క్రీస్తు ఏ విషయాలు ఇచ్చారో, ఏ విషయాలు మనకి ఆజ్ఞాపించాడో ఆ విషయాలన్నిటికీ లోబడేవాళ్ళు క్రీస్తు సంఘం అంటే.
నేను ఏ సంగతులు ఆజ్ఞాపించిందని వాటన్నింటినీ గైకొనల వారికి బోధించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పాడు. సంఘం అనగా క్రీస్తు ప్రభు ఏమేది చెప్పారో ఆ చెప్పిన అన్ని విషయాలకి లోబడేవాళ్ళు సంఘము. నేను ఏ సంగతులు ఆజ్ఞాపించానో అది ఆయన చెప్పిన మాటలు. పరలోకం నుంచి శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను. పరలోకం శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తే నీ మాట వినమండి. పైనుంచి శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత ఆనందించని ఈయన మాట వినండి. ఈయన మీతో ఏం చెప్పిన ఆ మాట వినండి. ఈయన మాట విన్నవాడు ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు, సర్వనాశనం అవుతాడని చెప్పబడింది. అందువల్ల యేసుప్రభు వారు ఏ మాట అయితే మనకు సెలవిచ్చారో, ఏ మాట అయితే మన గ్రంథంలో చదువుతున్నామో ఆ మాటకు బయట కాదు, ఆ మాట ఆయన ఇచ్చిన మాటకి లోబడేవాళ్ళు క్రీస్తు సంఘం అనగా. ఒకవేళ క్రీస్తు సంఘంలో నువ్వు క్రీస్తు సంఘం నాది అనుకోవచ్చు, క్రీస్తు సంఘం కాబట్టి మనందరం క్రీస్తు సంఘం అనుకోవచ్చు. క్రీస్తు సంఘం అనగా అనేటువంటి భావం పూర్తిగా తెలుసా? అన్ని విషయాల్లో యేసుప్రభు ఏమైతే సెలవిచ్చాడో అన్నిట్లో లోబడేవాళ్ళు క్రీస్తు సంఘం అంటే. అంతేగాని క్రీస్తు సంఘమే మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం అనుకుంటే కాదు, అనుకుంటే సరిపోదు. కానీ ఆయన ఏమేమి చెప్పారో, ఏం సెలవిచ్చాడో ఆ విషయాలన్నిటికీ లోబడి ఉండాలి, లోబడేవాళ్ళు. ప్రకటన 14:4 ప్రకటన గ్రంథం 14:4 14:4 మంచి మాట ఉంటుంది చూడండి, ఒకసారి చదువుతాను. అక్కడ ఉంటుంది చూడండి, 3వ లైన్లో, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలము ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. చూడండి చక్కని మాట 4వ వచనంలో 3వ లైన్లో. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. అంటే ఎక్కడికి పోవునంటే ఆయన ఏం సెలవిస్తాడో ఆ సెలవిచ్చిన దాని ప్రకారంగా వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు లోబడేవారు. క్రీస్తు సంఘం అంటే లోబడేవారు అనమాట అండి. ఆయన ప్రతి మాటకు లోబడాలి. ఒక మాటకు లోబడి ఒక మాట లోబడిపోతే కాదు, లోబడినవారు తమ పాపాలను క్రీస్తు రక్తంతో శుభ్రం చేసుకున్న వాళ్ళు అంటాడు. ప్రకటన గ్రంథం 1:5 తమ పాపాలను క్రీస్తు రక్తం చేత శుభ్రం చేసుకునేవారు. 1:5 మనలను ప్రేమించుచు 6 కొత్తది, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపాల నుండి మనం విడిపించిన వానికి, వాళ్ళ పాపులు వీళ్ళ పాపులు అని కాదు, ఎంతమంది పాపులు అయితే ఉంటారో ఆ పాపులు క్రీస్తు రక్తం కడుగుతుంది. క్రీస్తుని ప్రభు నమ్ముకుంటే క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితే. క్రీస్తు సంఘం అనగా తమ పాపాలను క్రీస్తు రక్తం చేత శుభ్రపరుచుకున్న వాళ్ళు. ప్రకటన 12:11 ప్రకటన. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తం చేత జయించిన వాళ్ళు. గొర్రెపిల్ల రక్తంతో పాపాలు కడుక్కున్నప్పుడు సాతాను జయించేసాం. మనం సాతాను జయించేసాం. ఎఫెసీ పత్రిక 1:7 ఎఫెసీ పత్రిక 1:7 1:7 దేవుని కృప మహాదేశాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంచేతను క్రీస్తు సంఘం అనగా తమ పాపాలని క్రీస్తు రక్తం చే శుభ్రం చేసుకున్న వాళ్ళు. అందువల్ల సోదరులారా ఆలోచన చెయ్యాలి. సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ. ఎఫెసీ 5:22-32 అందులో కొన్ని పాయింట్లు ఇచ్చాను. సంఘమునకు క్రీస్తుకున్న సంబంధము. 2వ పాయింట్ క్రీస్తు సంఘం అనగా ఎవరు. అందువల్ల ఈ 2 పాయింట్లలో సంఘం ఎడల క్రీస్తుకున్న ప్రేమ. అందువల్ల మీరు
ఏ సంఘంలో ఉన్నారు? క్రీస్తు సంఘమేనా? క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘమేనా? ఎప్పుడైనా సంఘాల గురించి ఆలోచించారా? ఆలోచించండి, ఆలోచించండి. ఆలోచించి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకోండి, క్రీస్తు సంఘంలో ప్రవేశించండి. ఎందుకంటే క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం మీకు అర్థమైంది కదా. శిరస్సు, ప్రేమ, మహిమ. సంఘం అనగా రక్షించబడినవారు, విమోచించబడినవారు, పాపాలు కడుక్కున్నవారు, క్రీస్తు ప్రతి మాటకి లోబడినవారు, క్రీస్తు రక్తం చేత శుభ్రం చేసుకున్నవాడు. అందువల్ల ఈరోజు మీరు క్రీస్తు సంఘంలో ప్రవేశించాలని ఇప్పుడు వరకు మీకు తెలియకపోతే క్రీస్తు సంఘం గురించి ఆలోచించండి. బైబిల్ చదవండి. ఏ సంఘం ఉందో గుర్తించుకోండి. ఏ సంఘం ఉంది బైబిల్లో? ఏది పెడితే ఏ బోధలు పెడితే ఆ బోధలు అనుకోండి మీరు. వాళ్ళది ఏ సంఘం? క్రీస్తు సంఘమేనా? ఆ బోధించే వాళ్ళ సంఘం తెలుసా? సత్యం తెలుసా? సత్యం తెలిసి ఉంటేనే ఆ బోధ వినాలి మనం. రేడియోలో వినండి, టీవీలో వినండి. అందువల్ల ఎవరు చెప్పినా ప్రతి మాట వినొద్దు మీరు. ప్రతి మాట వినొద్దు. క్రీస్తు సెలవిచ్చిన మాట అది చూడాలా. అందరు చెప్పింది బోధే, కానీ దాంట్లో అసత్యం ఉంటుంది. మేము ప్రార్థించిన క్రీస్తుని కాక మరి క్రీస్తుని ఎవరన్నా పాటిస్తే అతను శాపగ్రస్తురావుని కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు మీ వర్తమానం ఇచ్చాం. సత్యవరం బీకరాయపురం సంఘాన్ని, ఇందిరా కాలనీ కాకినాడ సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి వారిని దీవించండి. దేశాల్లో ఉన్న వారందరినీ దీవించండి. అందరినీ మేము నమ్ముకోవడానికి సాయం చేయండి. కరోనా వైరస్ నుంచి విడుదల చేయండి. కరోనా వైరస్ విడుదల చేయండి. మా పాపాలు క్షమించండి, మా దోషాలు క్షమించండి. కరోనా వైరస్ని విడుదల చేయండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి. ఇందిరాకాలంలో ఉన్న కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి. అలాగే ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని ప్రతి పేరు పేరుని దీవించండి. కరోనా వైరస్ వల్ల అనేక మంది బాబు మామూలుగా లేదు పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది లోకమంతా. చాలా దారుణంగా ఉంది తండ్రి, కనికరించండి బాబు. పాపం ఉంటే క్షమించండి బాబు. చాలా దారుణమైన స్థితిలో లక్కలు చనిపోతున్నారు బాబు. ఎన్ని కుటుంబాలు బాధలు పడిపోతున్నాయో మాకు తెలియదు. మేమైతే బాగానే బతుకుతున్నాం అనుకుంటున్నాం. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి బాబు. ఎన్నో కుటుంబాలు బాధలతోటి, బెంగలతోటి ఉన్నారు బాబు. అందరిని మీరు కాచి కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. పరిపాలించే వాళ్ళని కాపాడండి. పరిపాలకులను కాపాడండి. ప్రతి దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులను కాపాడండి. శాంతి సమాధానాలు కలిగి ఉండేటట్టుగా దేశాలు ప్రపంచంలో ఉంటాక సాయం చేయండి. ఈ కరోనా వైరస్ని విడుదల చేయండి. కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది కదా మాకు తెలియదు. అన్నీ మీకు తెలుసు. కానీ మీ చేత మీద కరోనా వైరస్ని విడుదల చేయండి. ఇక్కడ నా కుటుంబాన్ని, సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని, సంఘ కుటుంబాన్ని, దూరదేశాలు ఉన్న కుటుంబాన్ని, దూర ప్రాంతంలో కుటుంబాలను బాబు, కుమార్ కుటుంబం, యేసరావు, మరియా, జాన్ గారి కుటుంబం, పద్మ వాళ్ళ కుటుంబం, సూర్యబాబు వాళ్ళ కుటుంబం, ఇంకా చాలా కుటుంబాలు అందరినీ దీవించమని. హైదరాబాద్లోను ఆ ప్రాంతాల్లో రాజుగారి కుటుంబాలు, రాజుగారు అక్కడ చిక్కుడిపోయారు, చుట్టూ మరి బాగులేదంట, చాలా కరోనా వైరస్తోనే అంట, భయపడిపోతున్నారు, కాపాడుతున్నారు. అలాగే తండ్రి ఎక్కడెక్కడున్నారో మా సోదరులందరినీ దీవించండి. దేశాన్ని, అన్యజనుల్ని అందరినీ కూడా, మతాలను కాపాడండి, శాఖలను కాపాడండి, అందరినీ కాపాడమని కోరుతూ ఈ ప్రార్థన అంగీకరించమని త్వరగా రాబోచున్న యేసుక్రీస్తు ప్రభువు పేరట విడుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.